మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పిలుపు వాక్యంతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 23వ కీర్తన పిలుపు వాక్యంతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు. మరి సమయంలో ఆరాధిస్తూ మయంపరుస్తుండగా మీరు ఇచ్చిన రక్షణ బట్టి, కాపుదలను బట్టి మీ ఆత్మాభిషేకంతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుని నామాన్ని అందరం కలిసి మహిమపరుచుకుందాం. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 1 నుంచి చివరి వరకు రెస్పాన్స్ రీడింగ్ చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 20వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. మొదటి వచనం ప్రారంభం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక.
ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాగ్దానాలు, దీవెనలు మనకు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నాయన ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలను, నిన్ను వెంబడించేవారిని, నిన్ను ప్రేమించేవారిని, కనపరిచేవారిని దీవించే దేవుడు. నిన్ను నాయనా విశ్వసించినప్పుడు, నిన్ను గనపరిచినప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు, నీ మాటకు లోబడినప్పుడు అయా మరి మా ఆలోచనను సిద్ధింపచేసి దీవిస్తానని చెప్పిన దేవుడు నాయన. కాబట్టి మా జీవితాల్లో గొప్ప కార్యాలు మరి అనుగ్రహించమని, ఈ సమయంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు, ఆర్థిక ఇబ్బందులు, ఏ సమస్యలో ఉన్నారో వాటన్నిటి నుంచి యేసునామములో విడుదల కలిగించమని, ప్రతి ఒక్క పనిలో సఫలతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నా నామములో మీరు ఏమడిగినా అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు, అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అయిన స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన నమ్ముట నీ వల్ల సమస్తం సాధ్యమని చెప్పారు. నాయన మీ అభిషేకము కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి యొక్క సమయంలో ప్రత్యేకమైన పాటతో దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. సన్నిధానము మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. సంపద కోరినాను నిన్ను మాత్రమే. కోరలేదు
ధన సంపద కోరినాను నిన్ను మాత్రమే. ఐశ్వర్యము కంటే అధికుడవు, ఐశ్వర్యము కంటే అధికుడవు, నీ ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. పూటలు కల చోటికి, జీవనదులు పారే చోటికి, జీవపు పూటలు కల చోటికి, జీవనదులు పారే చోటికి, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, నా దాహమును తీర్చెదవు, నా దాహమును తీర్చెదవు. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. తేజోవాసుల నివాసము చేరాలనున్నది నా ఆశయ, తేజోవాసుల నివాసము చేరాలనున్నది నా ఆశయ. యుగ యుగములునే నీతో ఉండి, యుగ యుగములునే నీతో ఉండి, నిత్యారాధన చేయాలని, నిత్యారాధన చేయాలని. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము,
మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నీవే కావాలయ్యా, నిన్నే చేరాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరాలయ్యా, నిన్నే చేరాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరాలయ్యా, నిన్నే చేరాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరాలయ్యా, నిన్నే చేరాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుగా విన్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములో గ్రామములో సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానెను. ఒక మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ ఆత్మాభిషేకము ఆశీర్వచనము మాకు మెండుగా అనుగ్రహించమని, మాతో మాట్లాడి దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మరి రక్షణ పొందేవారు కొద్ది మందే ఎక్కువ మందే అనేటువంటి విషయము ఇక్కడ మనం గమనించవచ్చు. రక్షణ అందరూ పొందుతారా, కొద్దిమందేనా? ఎవరు రక్షణ సంపూర్ణంగా పొందుతారు, ఎవరు రక్షించబడతారు? అన్నిట్లో నుంచి కాపుదల, అన్నిట్లో నుంచి విడుదల, విమోచన, మరి చివరికి పరలోక పట్టణం, దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, భూలోకంలో కూడా దేవుని తోడు, కాపుదల, దేవుని సహాయము, మరి అన్ని పొందాలంటే ఆ రక్షణ అనేది అలాంటిది, దేవుని యొక్క కాపుదల్లో ఉండడము. కాబట్టి రక్షణ కొద్ది మంది అయినా ఎక్కువ మంది పొందుతారా అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. చూడండి, మనం కానీ గమనించినట్లయితే ఆయన యెరూషలేము ప్రయాణమైపోతా ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు ఆయన బోధించు పట్టణములో గ్రామములో సంచారం చేయుచుండాను. ఆయన పట్టణాల్లో గ్రామాల్లో ఆయన సంచారం చేస్తున్నప్పుడు యేసు ప్రభు, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగుగా, యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా, రక్షణ పొందేది కొద్ది మందా ఎక్కువ మందా? ఎవరు పొందుతారు రక్షణ? అందరూ పొందుతారా? సార్వత్రికంగా ప్రతి వారు కూడా ఆ రక్షణ సంపూర్ణంగా పొందుతారా? అన్ని విషయాల్లో ఆ రక్షణ పొందేటువంటి రక్షణలో పొంది ఎదుగుదల, ఆ రక్షణలో ఎదిగేవారుగా ఉంటారా? పరలోక రాజ్యానికి వారసులు అవుతారా? నరకం నుండి తప్పించబడి మరి ఇక్కడ ఎవరు రక్షణ పొందుతారు అనే విషయాన్ని గమనిస్తే ఆయన అడుగుగా ఆయన వారిని చూచి, వారు అడిగిన దానికి యేసు ప్రభు చూచి ఏమి జవాబిస్తున్నాడో చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటే ఇరుకు మార్గం ఉన్నది, విశాల మార్గం ఉన్నది, జీవ మార్గం ఉన్నది, మరణ మార్గము ఉన్నది. కాబట్టి జీవము మరణము రెండూ ఉన్నాయి. ఇక్కడ ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాటం అంటే పోరాడుడి. పోరాటం ఉన్నది. ఇరుకు మార్గంలో పోవాలంటే ఒక పోరాటం. కాబట్టి అలాగా ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి. ఎందుకనగా అనేకులు ప్రవేశింపజూతురు గాని ఆ ఇరుకు మార్గంలో పోవడానికి అనేకులు చూస్తారు. మేము కూడా ఇరుకు మార్గంలో పోవాలా, యేసు ప్రభు మార్గంలో పోవాలా, క్రీస్తు మార్గంలో పోవాలా, రక్షణ పొందుకోవాలి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి, దేవుని యొక్క తోడు మాకు కావాలి, అన్ని విషయాల్లో క్షేమము, ఆశీర్వాదము, దీవెన దేవుడిచ్చేటువంటివి కావాలని కోరుకుంటారు. అనేకులు ప్రవేశింప కోరుతారు కానీ చుతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు. కాబట్టి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యో మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రభు ఆ టైంలో రక్షణ పొందాలంటే ప్రభు వచ్చినప్పుడు, రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా ఆయన తలుపు తీయమన్నప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు
అంటే దేవుని చిత్తం చేయలేదు, దేవుల్లో ఉండలేదు, దేవుని చిత్తానుసారంగా జీవించలేదు అని ప్రభు అనేక మంది మాకు రక్షణ కావాలని అనుకుంటారు, కానీ ఆ సంపూర్ణ రక్షణ వారు పొందేటువంటి వారుగా ఉండరు. అనేకులు ప్రభు తలుపు తీ, మేము కూడా మీ యొక్క రాజ్యానికి వారసులం అవుతాం, మీతో ఉంటామని అనేక మంది వస్తారు, కానీ ఎందుకనగా వారి లోకంలో జీవిత విధానము వారి సరైన విధంగా ఉండదు కనుక అందరూ రక్షణ పొందలేరు అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి రక్షణ పొందేవారు కొద్దిమంది, ఎక్కువ మంది అంటే కొద్దిమంది. అయితే ఆ కొద్దిమంది ఎవరంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడేటువంటి వారు ఆ రక్షణ పొందుతారు, అందరూ పొందలేరు. కాబట్టి ఆ పొందాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశం, దేవుని ఇరుకు మార్గం అనగా యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసుప్రభు మార్గంలో వెళ్ళేటువంటి వారిగా అలాంటి వారు రక్షణ పొందుతారు. అందుకే అపోస్తలుడైన పౌలు చక్కటి మాట తెలియజేస్తాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంగా చూస్తే అక్కడ 9:24 నుంచి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు చక్కటి విషయాలు ఉన్నాయి. అక్కడ అందరూ కూడా రక్షణ పొందడానికి, దేవుని దీవెన పొందడానికి ముందుకు సాగుతారు, కానీ వారు ఎలాగా వారు ఉండాలో ఇక్కడ తెలియజేస్తూ పందెమ రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. అంటే దేవుని పొందరు బహుమానం పొందుతాడు. మీకు తెలియదా? బహుమానం ఒక్కడే పొందడం మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందినట్లుగా మీరు దేవునిలో విశ్వాస జీవితంలో ప్రభుతో మనము పరిగెత్తేటువంటి వారిగా మనం ఉండాలని మీరు మరియు 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో ఎలా ఉండాలంట? 10 మంది పోరాడువాడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. ఎక్కువగా ఒకే దాంట్లో ఎక్కువ ఉండకూడదు. దేని విషయంలో మితముగా, ప్రతి దాంట్లో కూడా మితముగా ఉన్నప్పుడే అతడు బాగా పరిగెత్తగలడు, బహుమానం పొందగలడు. అనేకులు ప్రవేశింపజూతురు, కానీ రక్షణ కొంతమందికి, బహుమానం కొంతమందికి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి వాడు అన్ని విషయంలో మితముగా ఉండను. వారు క్షేమైపోయే కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా. వారైతే క్షేమైపోయే కిరీటాలు, దేవుడి చేయటువంటి అక్షయమైనది, క్షేమం కానిది అక్షయమైన కిరీటం కోసం మనము పరిగెత్తున్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, ఒక గురి కలిగి జీవిస్తున్నా. ఏంటి గురి? నీ గురి క్రైస్తవ విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మన గురి ఏంటి? ఎలాంటి గురితో మనం జీవిస్తున్నాం? గురి లేని వాని వలె మనం జీవిస్తున్నామా? గురి కలిగి జీవిస్తున్నామా? పౌలు కొరింథీ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ఎలాగా మనము జీవించాలి? కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమని నా శరీరమును నేను నలగగొట్టుకొని లోపరుచుకొనుచున్నాను. కాబట్టి మనము మితంగా ఉండాలి, బహుమానం పొందాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ అందరూ పొందుతారు, అందరూ పొందరు, కొంతమంది పొందుతారు. ఆ రక్షణ పొందేటువంటి వారు ఎలాగా ఉండాలంటే ఈ లోక విషయాల పరిస్థితి అన్నింటిలో మితముగా ఉండాలి. అంతేకాదు, బాగా దేవుని ఆ యొక్క బహుమానం, అక్షయమైన కిరీటం పొందుకోవడానికి గురి కలిగి జీవించాలి. అంతేకాదు, మనం భ్రష్టులమైపోకుండా మన శరీరం నలగొట్టుకొని లోపరుచుకోవాలి. ముందు మన జీవితాలను, మన శరీరాలను, మన యొక్క పరిస్థితులను మనమే లోపరుచుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క రక్షణకు మనము పాత్రులం అవుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలానే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31వ వచనంగా చూస్తే చూడండి, ఇక్కడ చూస్తే కొంతమంది నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, నాకు స్వస్థపరిచే వరం ఉంది, లేకపోతే జ్ఞానం ఉంది, బుద్ధివాక్యం ఉంది, ఇలాగా ఎన్నో వరాలను బట్టి అతిశయిస్తూ, లేకపోతే ఇంకో విధంగా ఉంటారు, అతిశయిస్తుంటారు. లేకపోతే నాకు ఈ వరంలో నా ఎక్కువ, నేను అట్లా కాదు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గము నీకు చూపుచున్నాను. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో, ఏది దేవునికి ఇష్టమో, ఏ వరము పొంది మనము దేవుని రాజ్యానికి వ్యాప్తికి మనం పాటుపడాలో, ఏ వరము మనం పొందుకొని, స్వస్థత వరమా, విశ్వాస వరమా, బుద్ధివాక్యమా, జ్ఞానవాక్యమా,
మరి ఇవి పొందుకొని ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వరాలు ఉండాలి. మనకు క్షేమాభివృద్ధి కలిగినట్టుగా అని కాదు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వరాలు ఉండి, అది సర్వోత్తమైనటువంటి మార్గము. కృపావరాల్లో అది దేవుని వరం, అది కృపావరం. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన విధేయులుగా ఉన్నప్పుడు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క వరాలను కృప అంటే గ్రేస్, దేవుడు మనం సంపాదించుకోలేనిది, మనము సాధించలేనిది దేవుడు ఉచితముగా ఆయన ప్రేమించి ఇచ్చేటువంటి వరాలు. అవి క్షేమాభివృద్ధి నిమిత్తము ఉపయోగించాలి. అంతేకాకుండా అంటాడు, కృప శ్రేష్టమైన వాటిని ఆసక్తి కలిగి నాకు ఈ ఫలాన్ని కావాలి ప్రభువా, నేను క్షేమాభివృద్ధి, రాజ్య వ్యాప్తి కొరకు, నీ నామ ఘనత కొరకు నేను ఉంటాను, వాడబడతాను. ఆ విధంగా మనం కోరుకొని దేవుని రాజ్య వ్యాప్తిలో దేవుని సువార్త, మీరు ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు నామములో, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఏమైతే చెప్పానో అవి వారికి బోధించండి. అప్పుడు గైకొన్నదట్లుగా వారు గైకొనాలి. చెప్పినప్పుడు గైకొన్నప్పుడు నేను వారికి తోడుగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, వారికి తోడుగా. ఎవరైతే గైకొంటారో దేవుని మాటలను, వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా లేకపోతే అన్నింటిలో నష్టము, ఇబ్బంది, బాధ, వేదన, శోధన ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుడు తోడు ఉంటే అన్నింటిలో విజయము, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, నెమ్మది అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మరి శ్రేష్టమైన వాటిని, కృపావరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఆత్మ అందరికి ప్రయోజన నిమిత్తము ఆయన ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించబడుచున్న ఏదైనా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒక ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరి ఆత్మ వలన విశ్వాసం కూడా వరం, విశ్వాసం అనే వరం. మరి ఒకరికి ఒక ఆత్మ వలన స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒక ప్రవచన వరమును, మరొక ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధమైన భాషలు, మరి ఒకరికి అర్థము చెప్పు శక్తియు, భాషలకు అర్థము చెప్పు ట్రాన్స్లేషన్స్, మరి భాష అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. కాబట్టి ఇలాంటి ఆసక్తితో అపేక్షించి సంఘ అభివృద్ధి నిమిత్తం, ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తము ఉపయోగించాలని ప్రభు చెబుతున్నాడు. అప్పుడు మనము మన కుటుంబాలు, సంఘాలు దీవించబడతాయి. అంతేకాకుండా మరి సర్వోత్తమైన మార్గం కూడా చూపిస్తా. మీరు శ్రేష్టమైన వాటిని ఆసక్తి అపేక్షించాలి, మరి సర్వోత్తమైన మార్గము కూడా నేను మీకు చూపిస్తాను ప్రభు చెబుతున్నాడు. చూడండి, 1 కొరింథీ 14 అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక్కడ 13 అధ్యాయంలో కూడా అదే మాట, అధ్యాయం అంతా కూడా అదే. ఏముందంటే, మీరు మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచెను గనగనలాడు తాళమునయుండును. ప్రవచించు కృపావరము కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడిని కొండలను పిగిలింప పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. బేదల కొరకు ఆస్తి అంతయు కాల్చబడు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. కాబట్టి చివరి అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. కాబట్టి కొంత కనపడి కొంతలో మాయమైపోయేది కాదు. అవసరాలప్పుడు, లేకపోతే ఇంకో విధంగా, లేకపోతే అలాంటిది కాదు. ఎప్పుడు 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 దేవుని ప్రేమ అనేది ఎప్పుడు చూపిస్తూ మాదిరికరంగా ఉండేది. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమకు అది మరి అలాంటి కలిగి మనం జీవించ దానికోసం ప్రయాసపడి అంటాడు. ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవుని ఎడల ప్రేమ, మనుషుల ఎడల ప్రేమ మనం కలిగినప్పుడు దేవుని యొక్క కృప, దేవునికి మనం పాత్రలు అవుతాం. ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ అంటాడు, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, మరి ఆదరణ కలుగునట్లు మరి మీరు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇవి కలిగినట్లుగా మీరు ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి రక్షణ కొద్దిమంది అయినా ఎక్కువ మంది రక్షణ ఎవరు పొందుతారు? ఇలాంటి కలిగినటువంటి వారు రక్షణ పొందుతారు. ఇలాంటి కలిగి జీవించినప్పుడు ఆ రక్షణ వారు పొందేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి రక్షణలో రక్షణ పొందుకొని నమ్మి బాప్తిస్మం తీసుకొని మనము
నరకం నుండి విమోచించబడతాం, దేవుని బిడ్డలం అవుతాం. మన పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే, రక్షణలో మనం పొందాలంటే సంపూర్ణంగా ఇలాంటివన్నీ కూడా మనం ఈ దేవుని యొక్క వాక్య సత్యాలు కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి అనేక మంది ప్రవేశింపచూతురుగాని కొంతమందే రక్షణ పొందుతారని, కొంతమందే జీవంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎవరు అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాలను క్రమముగా జీవించి దేవుని చిత్తానుసారంగా జీవించేవారు వారు ఉంటారని, అన్ని విషయాల్లో మితముగా అది గురి కలిగి జీవించేవారిగా, బహుమానం పొందుకునేవారిగా, తాము లోపరుచుకొని తన శరీరమును నలగొట్టుకొని లోపరుచుకొని భ్రష్టులైపోకుండా మరి జాగ్రత్తగా దేవుని వెంబడించి దేవుని కొరకు బహుమానం కొరకు పరిగెత్తేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అదేవిధంగా మరి శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, వాటి ద్వారా దేవుని నామను మయంపరచమని. అంతేకాకుండా ఇవన్నీ కలిగినప్పుడు అతిశయించి భ్రష్టులు కాకుండా మరి ప్రేమ కలిగి జీవించాలని, వాటి కోసం ప్రయాసపడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 3:13 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3:13 మనం కానీ చూస్తే 13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. ఇదివరకే నేను అన్ని సాధించానని, అన్ని పొందానని, జ్ఞానమంతా సంపాదించుకున్నానని, లేకపోతే అంతా కూడా పొందానని నేను అనుకోను అన్నాడంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందము. కనుక నేను ఇదివరకే అన్ని సంపాదించానని, సాధించానని, అంతా కూడా పరిపూర్ణులయ్యానని నేను అనుకోవడం లేదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ఎంతో గొప్ప సంఘాలు కట్టి రక్షణలో ఎంతో ఉండి మరి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప ఆత్మీయత, ఎంతో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని సంఘాలు, అనేక సంఘాలు ఆ దేవుని నామములో ఏర్పాటు చేసి దేవుని రక్షణ అనేక ఆత్మలను దేవుని కొరకు సిద్ధం చేసి మరి ఇక్కడ అంటాడు, మనం సంపూర్ణం కావాలంటే, పరిపూర్ణం కావాలంటే ఎప్పుడనగా దేవుని యొక్క ఉన్నత క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం ఆయన మనం పిలిచాడు. ఎందుకంటే బహుమానం పొందినట్లుగా. కాబట్టి నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం. దేవుని ఉన్నతమైన పిలుపు దేవుడు పిలిచాడు. ఉన్నతమైన పిలుపు మనం పిలిచాడు. దేవుని పిలుపు ఉన్నతమైనది. ఆయన మనం పిలిచాడు. మరి ఉన్నతమైన పిలుపుగా ఆయన పిలుపు ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకనగా బహుమానము పొందినట్లుగా పొందుకున్న ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి నేనే కాదు, మనం అందరం, అంటే ఈ యొక్క సంఘానికి, లేకపోతే దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, దేవుని వెంబడించే వారికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ గుర్తు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించేనను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి మనము దేవుని యొక్క రక్షణ మనం పొందడానికి, దేవుని యొక్క బహుమానం, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందడానికి మనము క్రమముగా మనము నడుచుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని, అప్పుడే మనం సంపూర్ణులము పరిపూర్ణులము అవుతామని, దేవుని ఎదుట నిలబడేటువంటి వారిగా మనం ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 14-15 చూస్తే, వినువారికి చెరుపుడుకు గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇస్తూ ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయి. ఇక్కడ వాదం అనేది వాదాలు, మరి మనుషులు అనేకమైన వాటి మీద వాదాలు పెట్టుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు. వాటి వలన ఏమి ప్రయోజనం లేదని ఇక్కడ తెలియజేస్తున్నారు. వినువారిని చెరుపుట్టుకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి
వాదం పెట్టుకోవద్దు. అలాంటి వాటికి ఆ వినేవారిని చెరుపుడికే కానీ లేకపోతే వాదాలు వివాదాలు పెట్టుకొని మరి వాటి వల్ల దేవుని పనిని పాడు చేయొద్దు. దేవుని పనిలో ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. ఆ ఆటంకాలు అపవాది అనేకమైన వాదాలు పెట్టుకొని దేవుని పనులను ఆటంకం చేసేదిగా ఉంటారు కనుక ఆ విధంగా ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయి. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలిగినటువంటి బహుమానం పొందేవారిగా ఆయన పిలుపు తగినట్టుగా మనము జీవించాలి. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. దేవుడు ఏం చెప్తే వాటిని గైకొనాలా. అంతేకాకుండా సిగ్గుపడలేని పనివానిగా, మంచి పని చేసినప్పుడు సిగ్గుపడకూడదు. ఏంది పని చేశారు లేకపోతే ఇట్లా దేవుని పనులు చేసిన ఏ పనైనా, దేవుని పనిలో ఏ పనైనా కూడా సిగ్గుపడలేని పనివానిగాను, ఆ సత్యవాక్యంను సరిగా ఉపదేశించిన వారిగాను, మన కుటుంబంలో మన పిల్లలకు మన వారికి ఏమి బోధిస్తున్నాం, ఏం చెప్తున్నాం, సత్యవాక్యాన్ని చెప్తున్నామా లేకపోతే ఏమి వారికి బోధిస్తున్నాం, దేవుళ్ళు ఎదగమనే లేకపోతే ఎట్టంటే అట్లా అనేక రకాలుగా మనము వాళ్ళని తయారు చేస్తున్నామా, ఎట్లా సత్యవాక్యాన్ని చెప్పేటువంటి వారిగా దేవుని యొక్క నీతి సత్యాలను, వాక్య సత్యాలను బోధించేవారిగా మరి మనము జీవించాలని దేవుడు తెలియజేస్తాం. అప్పుడు దేవుని యోగ్యులుగా ఉంటాం. దేవుని యొక్క మంచి పనివారిగా మన సత్యవారు సరిగా ఉపదేశించేవారిని నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్త పడము. ఇతరులు నువ్వే జాగ్రత్త పడాలి. ఇతరులు జాగ్రత్త చేయడం కాదు, నువ్వే దేవుని ఎదుట యోగ్యంగా ఉండుటకు, దేవుని ఎదుట నీవు కనపడడానికి, నీవు దేవునికి కనపరచబడుటకు జాగ్రత్త పడు. నీవే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. సిగ్గుపడిన పనివానగా సత్యవాక్యాన్ని ఉపదేశించిన వారు నీవు దేవుని ఎదుట కనపరచుటకు నీవు ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ కొద్దిమంది పొందుతారా, ఎక్కువ మంది పొందుతారా అని అంటే, రక్షణ మరి కొద్దిమంది అని ఎక్కువ మంది అని ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క విధానాల్లో మనం జీవించినప్పుడు ఆ రక్షణ పొందుకునే వారి జాబితాలో మనం ఉంటాం. ఆ విధంగా ఉన్నట్లుగా మనము సిద్ధపడాలి, తీర్మానించుకోవాలి. అంతేకాదు మన శక్తి, మన యొక్క బలము సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, కృప, ఆయన నడిపింపు, ఆయన అభిషేకము మన జీవితాల్లో ఉంటేనే మనం తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడి, మన తొట్టిల్లకుండా ఆయన మనల్ని భద్రపరిచి, ఆయన మనల్ని కాపాడి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ మనము దేవుని యొక్క నిత్య మహిమకు, దేవుని ఆశీర్వాదాలకు, ఆ నిత్య రక్షణకు మనల్ని పాత్రులుగా ప్రభు చేస్తారు. కాబట్టి అలాంటి అభిషేకం పొందినట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క కృప మనం పొందినట్లుగా, ఆ రక్షణలో, ఆ జీవంపు మార్గంలో మనం ఉన్నట్లుగా మనము ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా ఉన్నట్లుగా దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లుగా మనం తీర్మానం చేసుకుందాం. ఆ రక్షణ పొందుకొని సంపూర్ణ రక్షణ దేవుని కృపకు మనం పాత్రలు అవుదాం. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచుకుందాం. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పరిస్థితులు ఉన్నా దేవునికి అసాధ్యమైంది లేదు. దేవుడు అన్ని విషయాల్లో నుంచి మనల్ని కాపాడి సంరక్షించి రక్షించే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరకబడును. కాబట్టి ఆయన నేను స్వస్థపరిచి యెహోవాను, నేనే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదని ప్రభు తెలియజేశాడు. కనుక ఆయన యొక్క ఆ శక్తి మనం పొందుకొని సమస్త విషయాలు విడుదల పొంది ఆయన సాక్షులుగా మనం జీవించేవారిగా మనం ఉందాం. అలాంటి రక్షణ దేవుడు మనకు ప్రసాదించినట్లుగా ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నాయన, మరి మీరు యెరూషలేముకు ప్రయాణం అయిపోతున్నప్పుడు, ఆడ పట్టణాల్లో గ్రామాల్లో సంచరిస్తున్నప్పుడు వచ్చి అడిగినప్పుడు, ప్రభా రక్షణ పొందేది కొంతమందేనా, ఎంతమంది అన్నప్పుడు ప్రభా మీరు చెప్పారు, నాయన రక్షణ పొందేవారు తండ్రి యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించిన వారే, తాము దేవుని కొరకు సిద్ధపడేవారే, మరి దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించువారే అని ప్రభా మీరు చెప్పారు. కాబట్టి ఆ రీతిగా ఉన్నట్లుగా మరి యొక్క వాక్య సత్యాల ద్వారా మా జీవితాలనైనా మరి మార్చుకొని ఆ రీతిగా ఉన్నట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయము, కృప మాకు మెండుగా దయచేయమని, ప్రతి ఒక్క విషయాల ఆరోగ్య విషయాల్లో, మరి COVID-19 ద్వారా ఎవరు ఇబ్బంది పడుతున్నారో
వారందరి నుంచి నాయన ఆ పరిస్థితుల నుంచి కాపాడి వారికి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను, జీవాన్ని ఇచ్చి నీ సాధనాలుగా, నీ సాక్షులుగా నిన్ను మహిమపరిచేవారిగా, నీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు నీకు సువార్త నిమిత్తం పాటుపడేవారిగా మరి ఉన్నట్లుగా ప్రతి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నా యేసు నామంలో నుంచి ప్రభు వీటిని కలిగించి మీ నామంలో ఉన్న శక్తిని, బలాన్ని దయచేసి దీవించమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే బిడ్డగా ఆశీర్వించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం నాయన 30 60 ఫలింప చేయమని, మంచి నేల మీద పడ్డ విత్తనంలాగా ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు దేవుని వెంబడించాలని, ఆ యొక్క కృపలో ముందుకు సాగాలని తీర్మానం చేసుకుని మనందరితో సదాకాలం తోడేంటి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ యొక్క పరిస్థితి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.